ఎంతసేపు ఫ్యాన్స్ అరవడానికి, ఆ డైలాగ్ వచ్చినప్పుడు అరవడానికి డైలాగ్స్ అనేవి రాసుకుంటే మాత్రం చాలా కష్టం. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సంచారి రవి. ఈరోజు మనం మాట్లాడుకుని పోయే మూవీ పేరు సినిమా స్టోరీ వచ్చేసరికి నాకు తెలిసి ఈ రీసెంట్ టైమ్స్లో బాగా ఇంప్రెస్ చేయగలుగుతున్న స్టోరీ లైన్. మన హిస్టరీ బుక్స్ అంతా వన్ సైడ్ ఆఫ్ ఏ కాయిన్ లాగా ముఘల్ ఎంపైర్ గురించి, వాళ్ళు చేసిన మంచి గురించి ఉంది, కానీ ఎప్పుడు కూడా బ్యాడ్ సైడ్స్ ఆఫ్ దెమ్ అనేది అయితే ఎప్పుడు చూపించలేదు. సో ధర్మంని ఎలా కాపాడాడు అని ఒక అతని ఫిక్షనల్ స్టోరీయే. ఇట్ మైట్ నాట్ బీ ట్రూ కంప్లీట్లీ. ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే చాలా జరిగాయని చెప్పుకోవచ్చు. సో దట్ ఈస్ ద బేసిక్ స్టోరీ లైన్. నెగిటివ్స్ గురించి మాట్లాడుకునే ముందు సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. పాజిటివ్ వచ్చేసరికి ఇట్స్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వన్ మ్యాన్ షో. ఫస్ట్ 2 ఫైట్స్ ఉంటాయి. ఒకటి చార్మినార్ దగ్గర ఫైట్ ఉంటుంది, ఇంకొకటి ఇక్కడ కుస్తీ పట్టే ఫైట్ ఒకటి ఉంటుంది. సో ఈ 2 ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ నాకెందుకో పాలిటిక్స్ని సినిమాని అయితే ఎప్పుడు కలపకూడదు అని అనిపించింది. ఎందుకంటే వీ హ్యావ్ బీన్ సీయింగ్ లైక్ ఆయన పవర్లో రాకముందు బ్రో మూవీ కానివ్వండి, లేకపోతే భీమ్లా నాయక్ కానివ్వండి, ఆ మూవీస్ అన్నిట్లో ఏంటంటే ఒక పర్టికులర్ పర్సన్ ఎవరో, ఒక పర్టికులర్ వర్గాన్ని ఎవరో, ఒక పర్టికులర్ గవర్నమెంట్ని మాట్లాడుతూ డైలాగ్స్ ఇవన్నీ ఉండేవి. ఇంకా ఇప్పటికీ కూడా ఏంటంటే ఆయన్ని లేపుకోవడం, ఆ సీన్కి ఇంకా అవన్నీ డైలాగ్స్, జన సైనికుడు అని, అవన్నీ అనవసరం. మేబీ యాజ్ ఏ లీడర్గా నాకు పవన్ కళ్యాణ్ గారు నచ్చకపోవచ్చు, బట్ యాజ్ అన్ యాక్టర్గా హీఈస్ సంథింగ్ మోర్ టు మీ. ఆ పర్స్పెక్టివ్తో వచ్చినప్పుడు ఆబ్వియస్లీ యూఆర్ క్రియేటింగ్ ఏ నెగిటివ్ ఇంపాక్ట్ కదా. సో అది కొంచెం ఆపాలి, ఆపితే మంచిది. సో జనరల్ ఆడియన్స్ ఆర్ న్యూట్రల్ ఆడియన్స్ అనే వాళ్ళు చూడడానికి బాగుంటుంది. ఎంతసేపు ఫ్యాన్స్ అరవడానికి, ఆ డైలాగ్ వచ్చినప్పుడు అరవడానికి డైలాగ్స్ అనేవి రాసుకుంటే మాత్రం చాలా కష్టం. సెకండ్ పాజిటివ్ వచ్చేసరికి రేవణ్ గారి మ్యూజికే. ఆయన గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాకి ఇంకొక లెవెల్ పెంచారు అనిపించింది. పాజిటివ్స్ అయితే 2. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా చూడొచ్చు. కమింగ్ టు ది నెగిటివ్స్, ఒకరు కృషి గారు అయితే ఇంకొకరు కృష్ణ గారు. సో ఇద్దరికి అసలు వేవ్ లెంత్ అనేది ఎక్కడా మ్యాచ్ అవ్వలేదు. ఈయన సీన్స్ ఆయన సీన్స్ అని చెప్పి ఈజీగా డిఫరెన్షియేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక ప్రాపర్ స్క్రీన్ ప్లే లేక, అంటే ఇప్పుడు కృష్ గారికి ఒక విజన్ ఉండొచ్చు, సో ఆ విజన్ ఆయన తీసి ఉండొచ్చు, బట్ ఆ విజన్ అనేది కృష్ణ గారికి మ్యాచ్ అవ్వకపోయి ఉండొచ్చు. సో ఇట్స్ ఏ కంప్లీట్ మెస్ సెకండ్ హాఫ్ టర్న్ అయ్యేసరికి. అదర్ మైనస్ ఇట్స్ విఎఫ్ఎక్స్. అసలు నాకు ఎంత కామెడీగా అనిపించిందంటే, ఒక మెయిన్ సీక్వెన్స్, దట్స్ ఏ మెయిన్ సీక్వెన్స్ చెప్పకూడదు, కానీ ఆ మెయిన్ సీక్వెన్స్లో ఏఐ వాడేసి, అది కూడా ఏంటంటే ఫ్రీగా దొరికే టూల్ వాడేసి ఆ సీక్వెన్స్ తీసాడు. 3 సెకండ్స్ 4 సెకండ్స్ ఉంటుంది. అండ్ కొన్ని ఏంటంటే ఇన్ని రోజులు నేను ఆచార్యనే ఆ ఫేస్ చేసిన దాంట్లో వర్స్ట్ అనుకున్నాను, కానీ దే కెన్ ప్రూవ్ రాంగ్. లైక్ అంత వర్స్ట్గా అనిపించింది కొన్ని విఎఫ్ఎక్స్ పార్ట్స్ అయితే. మొత్తం గ్రీన్ స్క్రీన్లో ఇలా అవగొట్టేశారు సినిమాని. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మేబీ ఆయన డేట్స్ ఇష్యూ అవ్వచ్చు, ఏదైనా, అది మనం మాట్లాడుకోకూడదు. ఫ్యాన్స్ అవ్వడానికి ఫస్ట్ హాఫ్, పడుకోవడానికి కూడా ఫ్యాన్స్ అవ్వనివ్వండి, ఎవరైనా పడుకోనివ్వడానికి అయితే సెకండ్ హాఫ్ ఈజ్ కంప్లీట్లీ మిస్. అండ్ కమింగ్ టు ది లీడ్ యాక్టర్స్ రోల్, ఈ సినిమాకి 4 డైరెక్టర్స్. ఒకరు కృష్ అయితే, ఇంకొకరు జ్యోతికృష్ణ గారు, ఇంకొకరు త్రివిక్రమ్ గారు హెల్ప్ ఆర్ డైరెక్షన్ సూపర్వైజన్ ఇచ్చారేమో. అండ్ ఫోర్త్ మాత్రం పవన్ కళ్యాణ్ గారు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లైక్ లాస్ట్ 18 మినిట్స్ కూడా అతనే చేశాను అని అయితే చెప్పుకున్నారు. నాకు అలాగే కాకుండా అతని ఇన్పుట్స్ నాకు ఎక్కడో కొంచెం మూవీలో ఉన్నట్టు అనిపించాయి. సత్యరాజ్ గారికి చాలా లిమిటెడ్ రోల్ ఉంది. అండ్ నిధి అగర్వాల్ అయితే కొన్ని సీన్స్కి మాత్రమే, లైక్ కొల్లగొట్టినాదిరావు అండ్ తన సాంగ్కి. సో వెరీ లిమిటెడ్ రోల్ తనదైతే. కమింగ్ టు బాబీ డియోల్ గారు విలన్, ఇది లిమిటెడ్ రోలే. ఫస్ట్ ఎక్కడో కనిపిస్తారు, లాస్ట్ ఎక్కడో కనిపిస్తారు. చాలా వెరీ లిమిటెడ్ రోల్. వీళ్ళు అయితే నేను ఆయన గురించి, ఆయనకి వచ్చిన హైప్ తర్వాత ఆయన రోల్ మార్చాను. అసలు రోల్ మార్చడానికి అక్కడ ఇంటెన్సిటీ ఎక్కడ ఉంది గురు? నాకైతే అది ఎక్కడా కనిపించలేదు. ఫస్ట్ హాఫ్లో కనిపిస్తారు, సెకండ్ హాఫ్లో లాస్ట్లో కనిపిస్తారు, అంతే. ఇప్పుడున్న టికెట్ రేట్స్కి అయితే నాకు తెలిసి నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే దే క్యాన్ అవాయిడ్ దిస్ మూవీ వాచింగ్ ఎట్ థియేటర్స్. రత్నం గారు చెప్పారు ఇంటర్వ్యూస్లో, ఇది మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి తీసిన సినిమా కాదు, వాళ్ళు ఒక 2 వారాల తర్వాత చూడండి అని. అదేదో 4 వారాల తర్వాత ఓటీటీలో చూసుకోవడం బెటర్. ఫస్ట్ హాఫ్ మూవీ బాగుంది, సెకండ్ హాఫ్ ఇట్స్ అట్టర్ డిజాస్టర్. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చుంటే అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్, షేర్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ సూన్ విత్ అనదర్ రివ్యూ.